సెలబ్రేట్ చేసుకుంటా. మా స్కూల్లో సార్ నేర్చుకొని రమ్మన్నాడు దసరా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం. దసరా హాలిడేస్లో సెలవులు సార్ చెప్పారు రాయమని. సార్ చెప్పారంటే నీకు ఇప్పటివరకు ఏమీ తెలీదా? సరే నేను చెప్తా, ఒక 10 minutes తర్వాత చెప్తా. దసరా పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ అన్నిట్లలో పోలిస్తే ఒకటే వస్తుంది, చెడు పైన మంచి గెలిచిన రోజు. చాలా స్టోరీస్ ఉన్నాయి. రావణాసురుడిది ఉంది, పాండవులది ఉంది, ఇంకా మహిషాసుర మర్దిని స్టోరీ ఉంది. అన్ని స్టోరీలకు వెళ్దాం. చెడు పైన మంచి గెలిచిన రోజు అనేది మోరల్ ఆఫ్ ద స్టోరీ. నేను నీకు అందులో ఒక స్టోరీ చెప్తా ఈరోజు. సత్యయుగంలో పాతాళ లోకం అనేది ఒకటి ఉండేది. పాతాళ లోకంలో దానవులు అనే వంశానికి చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. దానవులలో మహాపురుషుడైన దానవు అనే ఒక రాజు ఉండేటోడు. ఆ రాజుకి 2 కొడుకులు, 2 కుమారులు ఉండేవాళ్ళు, కరంబుడు, రంభుడు. వాళ్ళిద్దరూ ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు. వాళ్ళ వంశం ఎలాంటిది అయినప్పటికీ వాళ్ళు మంచివాళ్ళు కావడం వాళ్ళ రాజ్యానికి ప్రజలకు కూడా చాలా మంచిదైంది. కానీ వాళ్ళిద్దరికీ ఉన్న ఒకటే లోపం సంతానం కాకపోవడం. వాళ్ళు ఒక యాగం చేయాలనుకున్నారు. కరంబుడు ఇంద్రదేవుడికి, రంభుడు అగ్నిదేవుడికి యాగం చేసి వరం పొందాలి అని అనుకున్నారు సంతానం కోసం. అగ్నిదేవుడు కోసం రంభుడు యాగం చేశాడు. కరంబుడు ఇంద్రదేవుడి కోసం యాగం చేయగా పయనించారు. ఊళ్ళో తపస్సు చేయడానికి బయలుదేరి తపస్సు చేస్తుండగా ఇంద్రదేవుడు కరంబుడిని అపార్థం చేసుకొని, రాక్షసులు వీళ్ళకి వరాలు ఇస్తే మాకు ఎక్కడ ఆపద, మా లోకానికి ఎక్కడ ఆపద తీసుకొస్తారనే భయాందోళనకి గురయ్యి తను ముసలిని పంపించి నీళ్ళల్లో చంపేస్తాడు కరంబుడిని. తదనంతరం రంభుడు అలాగే ఇదంతా తన మనసులో అసలు పట్టించుకోకుండా అట్లనే తపస్సు చేస్తూ అగ్నిదేవుడు వచ్చి వరం ఇచ్చాడు. వరం ఏమని అడగగా రంభుడు, ఇంద్రదేవుడు నా తమ్ముడిని అన్యాయంగా సంహరించినందుకు నాకు ఒక రాక్షసుడు లాంటి పుత్రుడు వరంగా కావాలి అని కోరాడు. అగ్నిదేవుడు తదాస్తు అని పలికి చెప్పాడు. కొంతకాలం తర్వాత, కొన్ని సంఘటనల తర్వాత మహిషాసురుడు జన్మించాడు. తను మనిషిలాగాను దున్నపోతులాగాను మారగలిగే ఒక శక్తిని పొందాడు. సామాన్య ప్రజలపైన విర్రవీగుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలా అందరినీ సంహరిస్తూ అందరినీ ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్న మహిషాసురుని సంహరించడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి బలమైన కారణం తన వెనుకలో ఉన్న వరం. ఆ వరం కారణం చేత ఎవరు తనను సంహరించడానికి వీలు కాలేదు. దాని వలన దిగి తన ఒక అవతారం ఎత్తి, దుర్గామాతగా అవతారం ఎత్తి 9 రోజులు అనగా సంస్కృతంలో 9 రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి 10వ నాడు తనని సంహరించి మనము దసరా పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది కూడా ఒక బలమైన కారణం. అన్న, త్రిదేవి అంటే ఎవరన్నా? త్రిదేవి అంటే దాని అర్థం సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతి. వీళ్ళ ముగ్గురిని మనం త్రిదేవి అని కూడా అంటాం. లైక్ ఎట్లా అంటే శివయ్యని, మహావిష్ణువుని, బ్రహ్మని త్రిమూర్తి అన్నట్టు వాళ్ళ గారిని కూడా మనం త్రిదేవి అంటాం. నాకు తెలిసినంత, నేను నేర్చుకున్నంత నేను నీకు తెలియజేశాను. స్టోరీ చాలా బాగుందన్న, థ్యాంక్ యూ. ఉంటే తప్పుగా తెలియజేసి ఉంటే నన్ను క్షమించండి.